ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అబ్బా పాలకని వేయిన మనిషి అటే వేయండు, ఎంతసేపు ఏమో. గందుకే ఆడోళ్ళు చేసే పని మొగళ్ళకి చెప్తే గిట్లనే ఉంటుంది. పాలకు పంపించుడు నాది బుద్ధి తక్కువ. రాని చెప్తా. ఈ లింగు కట్టుకునే బదులు నైట్ ప్యాంట్ దొరుకున్నది బెటరు. ఊరికే జారిపోవడం, నేను చదువుకున్నాడు. ఛీ, ఇట్లా పోతే చెంబట్క పోయినట్టున్నది. ఇది కరెక్ట్. బర్రె పాలు వింటా అంటే తన్నింది. వాళ్ళ బర్రె పాలు నువ్వెందుకు విండినావు? నేను విండలేదే, వాళ్ళు విండుతా అంటేనే తన్నింది, అందుకే ఆలస్యమైంది. ఆ బర్రె కూడా నీ లెక్క పందొంగ బర్రె కావచ్చు. అయినా టైం వేస్ట్ చేసే బదులు ఓ పాల ప్యాకెట్ తీసుకురావచ్చు కదా. తీసుకురావచ్చు, కానీ పాల ప్యాకెట్ తెస్తే నువ్వు తిడతావని తేలే. ప్యాకెట్ల పాలు నువ్వు తాగవు కదా, అందుకే. అబ్బో, నేనంటే భయమా భక్తా? ఆ రెండు కాదు. ఆ రెండు కాదా? అంటే నువ్వంటే ప్రేమ. ప్రేమ. సరే, ఆ పాలిటి పోయి మొహం కట్టుకొని రాపో, చాయ్ పెడతా. సరే బంగారం, నువ్వు కూడా కట్టుకొని వస్తే ఇద్దరం ఒకసారి తాగుదాం. గదే గదే అద్దనేది. కొంచెం అలసితే చాలు వచ్చి నెత్తిన కూర్చుంటావు. నాకు తెలియదా మొహం కట్టుకొని చాయ్ పెట్టాలని? పో. గరాన పెళ్ళం, దీన్ని అనలేక కాదు, కోపం వచ్చి మనం కొట్టినాం అనుకో అది పుట్టింటికి పోతుంది. పుష్కన దాని కోపం వచ్చి అది మనలో కొట్టింది అనుకో మనం ఎటు పోతాం? గదన్నమాట సంగతి. వస్తున్నానే.
కానీ ఏంది అప్పటి నుంచి లుంగిని ఒకటే చూసుడు చూస్తాను? అంటే కట్టుకున్నదాన్ని జాగ్రత్తగా చూసుకోమని మన పెళ్లిలో అయ్యగారు చెప్పిండు, అందుకే. కట్టుకున్నదాన్ని చూసుకోమంటే ఒంటికి కట్టుకున్నదాన్ని కాదు, నీ వెంట వచ్చిందాన్ని బాగా చూసుకోమని అర్థం. మరి బాగంటే బట్టలో సగం అంటారు కదా, షర్ట్ వేసుకునే వాళ్ళు జాకెట్ వేసుకోండి, బాగుంటుంది. వస్తాయి కట్టుకున్న మీద కౌంటర్లు ఎత్తే కళ్ళు పోతాయే. నైట్ ప్యాంట్ తీసుకురాపో, తొడుక్కుంటా. నైట్ ప్యాంటా? అది ఇప్పుడు ఎందుకు? నైట్ కదా వేసుకోవాల్సింది. అవును, మరి దాని మీద రాసి పెట్టి ఉంది నైట్ ప్యాంట్ నైట్ మాత్రమే వేసుకోవాలని. సరే గాని వంట ఇప్పుడు చేయన్నా, మధ్యాహ్నం చేయన్నా? అబ్బో, నేను ఇప్పుడు తిననే, డైటింగ్ చేస్తానా, ఎందుకంటే పొట్టొస్తుంది. మధ్యాహ్నమే తింటా. నిజమేనండి, కష్టాలు అత్తయి పోతాయి, పైసలు అత్తయి పోతాయి, బాధలు అత్తయి పోతాయి, కానీ పొట్ట మాత్రం వచ్చిందనుకో పోదండి, జాగ్రత్త. అవునా? నాకంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు. ఎందుకో నాకు పొట్ట ఎక్కువ వస్తే నీకు ప్రాబ్లం అనా? సిగ్గులేదు నీకు? ఏదో మనసులో దాచుకోలేక చెప్పిన. మా ఆడాళ్ళు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడరు. అవునే, మీ ఆడాళ్ళు అన్ని దాచుకోకుండా చెప్తారు, ఒక వయసు తప్ప. కానీ మా మగోళ్ళు బట్టధర దాచుకోవాలి, పొట్ట దాచుకోవాలి, చెల్లెంటుగా దాచుకోవాలి, జీతం డబ్బులు దాచుకోవాలి, ఇంకా ఎవరైనా అమ్మాయిల ఫోన్ నంబర్లు ఉంటే మీకు తెలియకుండా దాచుకోవాలి. ఎన్ని కష్టాలే మా మగోళ్ళకు. అంటే ఇవన్నీ నాకు తెలియకుండా దాచుకుంటున్నాం అన్నమాట. అందుకే పిల్లల దగ్గర నిజం చెప్పొద్దు. ఆ విషయం 4 వీక్ దాకా తెలవలేదా? రేపు పొద్దున ఫంక్షన్ పోవాలి, గుర్తుందా? అయ్యా, బాబాయ్ గారు రమ్మన్నారట, నాతో ఏమన్నా పనా? ఊళ్ళో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు, నీకేమన్నా తెలిసిందా? ఓహో, మన రేంజ్ ఊర్లో దాకా వాకిందన్నమాట. పర్లేదు. రేంజ్ అంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? అంటే బాబాయ్ ఈ మధ్య చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ యూట్యూబ్లో కనిపిస్తున్నా కదా, అందుకు అనుకుంటా. నీ బొందేం కాదు, నీ పెళ్ళాము నేను గజగజలో ఓలికెత్తుందంట కదా. నీ పెళ్ళానికి నువ్వు గరాన మోడు అనుకున్నారు అబ్బాయి, నీకే గరానా పెళ్ళం దొరికిందని ఇప్పుడు తెలుతుందిరా. అంటే అది కొంచెం పొగరుగా మాట్లాడుతుంది బాబాయ్, మాకు అలవాటు అయిందిలే, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ అంతే. పెళ్ళానికి ఎంత ప్రేమ ఉన్నా కూడా ఏం కాదురా అబ్బాయి, కోపమే ఉండకూడదు. పెళ్ళాన్ని కొద్ది అదుపులో పెట్టుకో. అరే బాబాయ్, ఎందుకు రమ్మన్నాడు అనుకున్నా, క్లాస్ వీకడానికి అన్నమాట. ఎంతసేపు మేడం గారు? అబ్బా, నాకు ఈ చీర సరిగ్గా కట్టుకోవట్లేదు, ఆగు. నువ్వు ఇంకా చీర కట్టుకుంటూనే ఉండు, అవతల ఫంక్షన్ లేట్ అవుతుంది. ఏందే ఆ చీర? కట్టుకున్నావా చుట్టుకున్నావా? ఫంక్షన్ పోయేదాకా నన్ను ఉంటుందా, ఏదన్నా తోవలు ఊసిపోతుందా? మన పెళ్లి కట్టుకున్న కాడ నుంచి మళ్ళీ ఎప్పుడైనా కట్టుకున్నానా? అన్ని డ్రెస్లేనే. ఎందుకు కట్టుకోలే? మన ఫస్ట్ మాటలు బాగా తని, అప్పుడు మా వదిన కట్టింది. ఇదేందో చీర కూడా చక్కగా కట్టుకోరా అన్నాన్ని నేను కట్టుకున్నా, ఇంకా బీరువా నిండా చీరలే. నా దరిద్రం. హలో సార్, ఆ నోరు మూసుకోండి.
కళ్ళు మూసుకొని అటు తిరగండి 5 నిమిషాలలో సీరియస్ చెక్ చేసుకుంటా. అన్ని మూసుకున్నాక అటు తిరగడం ఎందుకో? అటు తిరగా, అందుకే నీ కలిసి ఇవ్వద్దు. తొందరగా కానీ అదేదో ఎప్పుడు చూడనట్టు. ఫస్ట్ బయట ఎట్లుంది బొమ్మ అదిరింది కదా, గట్లనే ఉంటుంది మనం రెడీ అయితే. మైండ్ బ్లాక్ అవుతుందా? ఇంకా ఆలస్యం చెప్తే ఆడ ఫంక్షన్ అయిపోతుంది. వెళ్దామా? నువ్వు ఎంచలేరా? ఎప్పుడు మీరే నడుపుతారా? మేము నడపొద్దా? ఓసై, ఈ స్కూటీ నీకు నడపరాదే. మధ్యలో లొందలు ఉంటాయి, గుంతలు ఉంటాయి, బర్రెలు గొర్రెలు అడ్డం వస్తాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఎందుకే ప్రాబ్లం? వాటితో పాటు దీనికి బ్రేకులు కూడా ఉంటాయి. మూసుకొని వెనక కూర్చో. ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉండలేకనేనే అమ్మను సృష్టించాడు. దయ్యాలు కూడా అన్ని చోట్ల ఉండలేక నీలాంటి పెన్లాలను సృష్టించారు. నువ్వు ఈ బండి మీద పో, నేను నడుచుకుంటా. బతుకుంటే కరీంనగర్ బస్ స్టాండ్లో బఠానీలు నమ్ముకొని బతుకుతా కానీ నీతో మాత్రం ఈ బండి మీద రానే. నీకు దండం. ఆ దండం మలిసి దండాన్ని కూడా మళ్ళీ వల్ల నా జీవితం తగిలేడా చూసా. రేపటి వరకు బతుకుంటే మళ్ళీ కుంపకద్దాం. ఎందుకైనా మస్తే నేను నడిపి తాగే మెల్లగా పోనీ, నాకు అసలు భయం అవుతుంది. నువ్వే నడుపు కానీ నేను ఇట్లా అట్టిగా పట్టుకుంటాను. ఓకేనా? ఏం అవసరం లేదు కానీ కూర్చో. అంత చీకటి వస్తే నువ్వు ఫస్ట్ అద్దాలు తీయ. నీకు బండి సక్కగా నడపరాదంటే అద్దాలో బండి బ్రేక్ కొట్టా, బ్రేక్ కొట్టు, బ్రేక్ కొట్టు, బ్రేక్ కొట్టు, బ్రేక్ కొట్టు. ఏంద్రా పలిగిన జారలేదా? ఇట్లా చూస్తాను. ఏమైందే? బ్రేక్ ఉన్నదంటే కదా, ఇప్పుడు ఎందుకు గుద్దినావు? కన్ఫ్యూజన్ లో బ్రేక్ వేసాడు, మర్చిపోయినా. అరే సిద్ధిగా
నీ పిల్లలకి గుద్దు ట్రైనింగ్ ఇస్తానికి మేమే దొరికినాం ఆరా. అరే శుభమాటు పెళ్లి శుభ్లో కొద్ది ఇక్కడ లగ్గం చేసినావు కదరా. ఒరేయ్ ఒక అమ్మాయి బైక్ నడుపుతా అంటే సైడ్కి వాడినని తెలియదారా? మీ మొఖాలు మండ. మేము మా పక్క సైడ్ నుంచే పోతాను, నువ్వే మా సైడ్కి వచ్చి గుబిలను 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 గుద్దినావు. మా వాడిని కప్పుకోలేనాయి. ఏయ్ మీకు నా గురించి చక్కగా తెలియదు. మర్యాదగా సారీ చెప్పురి, లేకపోతే చెప్పులు అడిగేదాకా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏంది నీకు లైసెన్స్ ఉందా? బండి పేపర్ ఉందా? అరే సిద్ధిగా నీ పెళ్ళం నీకు కావడం కావచ్చు, మాకు కాదు. నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. అరే రాజాకు రేపేదన్నా మాట్లాడదాంరా. ఏంద్రా మాట్లాడేది? నీకు తల్లితే గట్టినంటావా? అసలే వానికి కప్సు పడిగినాయి, వానికి ఇప్పుడే పిల్లలు కూడా పోతున్నావు. నీకు ఎంత లగ్గమైందనే కదా నీకు. నేను దండం పెడతా వాళ్ళతో పట్టుకోక. నా గురించి వాళ్ళకి తెలియదు, నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. అరే నీ సంగతి ఇప్పుడు కాదురా, రేపు వచ్చి చెప్తా. అరే సిద్ధు, సిద్ధు బయటికి రారా ఒకసారి. అరే సిద్ధు, సిద్ధు నాకు తెలియక అడుగుతాను, నీ పెళ్ళానికి నువ్వు మొగుడువా, నీ పెళ్ళం నీకు మొగుడు? ఎందుకు బాబాయ్ గట్లా అంటున్నావు? నిన్న నీ పెళ్ళంతో బైక్ గుద్దించావంట కదా, అడు చూడు. నేనెక్కడ గుద్దించినా అదే గుద్దింది. బండి గుద్దింది కాక మనం నాన్న మాటలు తిట్టింది. ఎట్లా వస్తుందో చూడు నంగనాచి లెక్క. బండొచ్చి గుద్దుతే గప్సు పలిగినాయి. అవతలకి పోదామంటే మావాడు అంగనక్కడ అవుతాడు. ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. నీకు బండి నడపటం రానప్పుడు నీకు బండి ఎందుకమ్మా? మీ ఆయన్ని నానా మాట్లాడుతున్నావు అంట కదమ్మా, అప్పుడప్పుడు కొడుతున్నావంట. ఆడపిల్ల లక్షణం ఇదేనమ్మా. 100 రూపాయలు పెట్టి కొన్న రిమోట్ పని చేయకపోతేనే 100 సార్లు కొడతాం. 1,00,000 రూపాయలు పెట్టి కట్టుకున్న మొగుడిని చెప్పినట్టు వినకపోతే కొడితే తప్పేముంది? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? భర్త ప్రేమకి భార్య ఎప్పుడు కూడా బానిస అయి ఉండాలి, ఇట్లా భయపెడుతూ ఉండకూడదు. వదిలేయండి బాబాయ్, అది మొదటి నుంచి అంతే. అరే సిద్ధు, ఉలి దెబ్బలకు భయపడితే శిల్పం ఎట్ట అవుద్ది? కట్టుకున్న దానికి భయపడితే నువ్వు ఒక్కడో ఎట్ట అవుతావు? మొదటి నుంచి పెళ్ళానికి లొంగి బతుకుతాడు. ఛీ వీనేం బతుకు, పెత్తనం అంతా పెళ్ళాందేనట. పెళ్ళానికి మొదటి నుంచి అలసిస్తే గిట్టే ఉంటుంది. మరి మా బండి సంత పక్కన పెట్టు. అరే నీ పిల్ల నేను బాగా అనికిస్తున్నారు కదరా. రే అదంటే నాకు ప్రాణం రా. ఇష్టాన్ని ఆసరగా తీసుకొని నిన్ను అనికిస్తాంది. చూడమ్మా, భార్య ఎప్పుడు కూడా భర్త నవ్విస్తూ ఉండాలి, భర్త ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం ఆనందంగా కొనసాగుతుంది. మామయ్య గారు, కొంతమంది చెప్పుడు మాటలు విని నేను అలా మాట్లాడినా నాది తప్పే. ఏమండి, ఇంకెప్పుడు నేను మిమ్మల్ని తీసి పారేసినట్టు మాట్లాడినండి, నన్ను క్షమించండి. నీ చిలిపి పనులకు అప్పుడప్పుడు నేను కూడా నీ మనసు నొప్పించే మాటలు అన్నా, ఏమనుకోకు. సారీ. అమ్మయ్యా, ఏదేమైనా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకున్నారు. సంతోషం. ఏమండి,
మీరు ఇన్ని రోజులు నాతో భయంగా మాట్లాడారు. ఇప్పుడు మీకు నచ్చినట్టు పిలుచుకోండి. వస్తాయి పెళ్ళమా? ఏయ్ నోరు బాలెత్తంది. మళ్ళీ ఏమైంది? ప్రేమగా వస్తాయి చిలిపి పిల్లమా, మా అందరికి ఛాయలు తీసుకురాపో. హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్కారం. నేను మీ రజనీ సినిమా టాకీస్. ఇది నా ఓన్ ఛానల్ అండి. ప్లీజ్ అందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఖచ్చితంగా మా ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదన్నమాట సంగతి. చూశారు కదా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీకు ఎలాంటి సినిమాలు కావాలో కామెంట్ రూపంలో మీరు తెలపండి. ఇంకొకటి మీ సపోర్టింగ్ మాకు తప్పకుండా కావాలి ఫ్రెండ్స్.